కర్మ రిటర్న్స్ అనే ఒకటి ఉంటుంది. ఈ చోటి కర్మ ఈ చోటే అని, ఏ జన్మలో చేసినటువంటి పాపాన్ని ఆ జన్మలోనే అనుభవిస్తారు. అది మనం మంచి చేస్తే అది మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అని ఈరోజు కర్మ రిటర్న్స్ కోడి కళ్యాణ్ అని చెప్పి ఈరోజు కోడైకి వస్తూ ఉంది యావత్ తెలుగులో. ఎందుకనంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో హత్యాయత్నం చేసినప్పుడు అవహేళన చేశాడు ఇదే పవన్ కళ్యాణ్. కానీ ఈరోజు చూస్తే ఆ కోడి చెరువు అనే దాన్ని కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయాడు. 2, మంగళగిరి పార్టీ ఆఫీస్లో చెప్పులు చూపిస్తూ ఒక్కొక్క నా డాషుల్ని చంపి పడేస్తా, తొక్కి పడేస్తా, కొట్టేస్తా అన్నాడు. ఈరోజు పక్కన తెలంగాణలో జర్నలిస్టులు చెప్పులు తీసుకొని కొడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ని. 3, జగన్ గారిపై గులకరాయితో దాడి జరిగితే గులకరాయికే ఏంటి ఇంత హంగామా చేస్తున్నారని చెప్పి నానా హేళనగా మాట్లాడాడు. ఇదే పవన్ కళ్యాణ్కి ముక్కులో ఏదో చీవిడి గారుతుందని, లేదంటే ముక్కులో ఏదో సైనస్ అని చెప్పి ఆపరేషన్ చేయించుకొని 15 రోజులు ఇంట్లో నుంచి బయటకు రానటువంటి పరిస్థితి. కర్మ రిటర్న్స్ అంటే ఇలానే ఉంటుంది కదా. అదేవిధంగా చూస్తే సుగాలి ప్రీతి గారి తల్లి గారిని రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశాడు. అదే సుగాలి ప్రీతి గారి తల్లి ఈరోజు పవన్ కళ్యాణ్ నిజస్వరూపము, పవన్ కళ్యాణ్ బండారం ఆమె బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. కర్మ రిటర్న్స్ అంటే ఇలానే ఉంటుంది కదా అంటున్నారు. అలానే చూస్తే కాపులని రాజకీయంగా రెచ్చగొట్టాడు ఇదే పవన్ కళ్యాణ్. ఈరోజు అదే కాపులు పవన్ కళ్యాణ్ గారి మీద తిరగబడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి చూస్తే కేంద్రంతో చెప్పి ఒక ఆట ఆడిస్తా జగన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది పెడితే అది వాగాడు. ఈరోజు అదే అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే ఏదైతే అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికే క్లాస్ బీకారని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వర గారి ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. ఈ చోట కర్మ ఈ చోటే అని ఈరోజు చూస్తూ ఉంటే ఫైనల్గా మాత్రం ఒక కర్మ మిగిలిపోయింది. ఏంటా ఒక కర్మ మిగిలిందంటే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేస్తా అన్నాడు పవన్ కళ్యాణ్. అదే అధపాతాళానికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం ఒక్కటే మిగిలింది. అది కూడా 2029లో అయిపోద్ది. కానీ ఒకటైతే మనం గమనించాలి, ఎందుకు ఇదంతా జరిగిందంటే దేవుడితో ఆటలాడాడు పవన్ కళ్యాణ్. తిరుమల లడ్డులో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదైతే మెట్లు కరిగినట్టుగా డ్రామాలు ఆడాడు. అదే అయోధ్యకి 1,00,000 లడ్డులు పంది కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పాడు. మరి దేవుడు ఊరుకుంటాడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే? అందుకనే దేవుడితో ఇంకా ఆటలు ఆడటం మానే పవన్ కళ్యాణ్. కర్మ ఖచ్చితంగా నువ్వు అనుభవించక తీరదు. ఏదైతే అధపాతాళానికి వెళ్ళటం ఒక్కటే మిగిలింది, అది కూడా ఇప్పుడే మనం చూడబోతా ఉన్నాం 2029 లోపు అనేది స్పష్టం.